Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today, we are going to discuss about ancient history. Okay, ancient historyలో జైనిజం అండ్ బుద్ధిజం. సో మన టాపిక్ వచ్చేసి జైనిజం బుద్ధిజం. సో ఇది వచ్చేసి యూపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సి అందరికీ యూస్ఫుల్ గా ఉంటుందండి. సో మనం జైనిజం బుద్ధిజం గురించి తీసుకుంటే ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు మరి జైనిజం బుద్ధిజం అసలు ఎందుకు వచ్చింది, ఎప్పుడు అంటే మెయిన్ రావడానికి అసలు జైనిజం బుద్ధిజం రావడానికి గల రీజన్స్ ఏంటి, అండ్ దానిలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి, అది ఏ విధంగా ఫాలో అయ్యేవారు, ఎవరు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనేవి మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. సో మనం ఫస్ట్ తీసుకుంటే మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా, డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద 6th century BC. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ జైనిజమా బుద్ధిజం అని అందరికీ డౌట్ ఉంటుంది. ఫస్ట్ జైనిజం తో స్టార్ట్ అవుతుంది, రెండు కాంటెంపరీగా ఉంటాయండి. ఓకేనా, సో మనకైతే స్టార్టింగ్ లో ఏంటంటే మనకు సెకండ్ హాఫ్ ఆఫ్ ద 6th century టైంలో ఇక్కడ చాలా రకాల రిలీజియస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు మనకి జైనిజం బుద్ధిజం కూడా ఎగ్జిస్ట్ అయింది. అండ్ చాలా ఎందుకు మరి రిలీజియస్ మూవ్మెంట్ వచ్చింది అనడానికి కూడా మనకి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకు అని అంటే ఫస్ట్ చూద్దాం. వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ద ఒరిజిన్, అసలు జైనిజం బుద్ధిజం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డామినేషన్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేటస్. మరి డామినేషన్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేటస్ ప్రిస్లీ క్లాస్. సో డామినేషన్ ఆఫ్ ద ప్రిస్లీ క్లాస్ అంటే ఏంటి, ఇక్కడ ప్రిస్లీ అంటే ఎవరు, ఇప్పుడు మనకి ప్రిస్ట్ అంటే ఎవరంటే అంటే బోధించే వాళ్ళు, లైక్ బ్రాహ్మణ్స్. మోస్ట్ గా అప్పుడు బ్రాహ్మణ్స్ యొక్క డామినేషన్ అనేది ఈ సొసైటీలో ఎక్కువగా ఉండేది. సో అప్పుడు ఏమైంది, అప్పుడు బ్రాహ్మణ్స్ కి ఏముండేది, హయ్యర్ స్టేటస్ అనేది సొసైటీలో ఎక్కువగా ఉండేది. సో హయ్యర్ స్టేటస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ట్యాక్స్ ఎవకేషన్ కానీ అన్ని విధాలుగా వాళ్ళకి బెనిఫిట్స్ ఉండేది. బట్ ఇంకా రిమైనింగ్ వాళ్ళకి చూసుకుంటే ఆ విధంగా ఉండకపోయేది. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవరిదైనా కూడా ఒక డామినేషన్ అనేది ఉన్నప్పుడు రిమైనింగ్ పీపుల్ కి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత దాన్ని వాళ్ళు టాలరేట్ చేయలేరు కదా ఎక్కువ రోజులు. సో అదన్నట్టుగా అయితే ఇలా ఏమైంది అని అంటే వీళ్ళు మనకి వాళ్ళకి హైయెస్ట్ స్టేటస్ అనేది సొసైటీలో ఉంది. అండ్ దే రిసీవింగ్ ద గిఫ్ట్, వాళ్ళ గిఫ్ట్లు తీసుకునే వాళ్ళు, తర్వాత వాళ్ళకి ట్యాక్స్ ఉండేది కాదు, పనిష్మెంట్స్ ఉండేవి కాదు. సో ఈ విధంగా వీళ్ళు హయ్యర్ పొజిషన్ లో హయ్యర్ స్టేటస్ లో ఉన్నారు. తర్వాత దాని తర్వాత ఏమైందంటే మనకి 3 అదర్స్ వర్ణస్ ఏమున్నాయి, బ్రాహ్మణ్స్ కాకుండా క్షత్రియ, వైశ్య, క్షూద్ర ఇలా మనకి 3 వర్ణస్ ఉన్నాయి. సో వీళ్ళకి అలాంటి స్టేటస్ ఉండేది కాదు. సో అప్పుడు ఏమైంది, బ్రాహ్మణ్స్ డామినేషన్ అనేది ఎక్కువగా అయింది. మరి ఇందులో ఫస్ట్ తిరగబడి రియాక్ట్ అయిన వాళ్ళు ఎవరు అని అంటే స్ట్రాంగ్ గా క్షత్రియాస్ స్ట్రాంగ్ గా ఎగనిస్ట్ గా వాళ్ళు బ్రాహ్మణ్స్ ఎగనిస్ట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము జైనిజం కానీ బుద్ధిజం కానీ తీసుకుంటే మహావీర, హూ ఇస్ ద మహావీర, ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. అండ్ గౌతమ బుద్ధ ఎవరండి, ఫౌండర్ ఆఫ్ ద బుద్ధిజం. సో మరి వీళ్ళిద్దరు దేనికి చెందిన వాళ్ళు అంటే క్షాత్రియ వంశానికి చెందిన వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇంకా రీజన్స్ లోనే మనం చూసుకుంటున్నాం. ఒకటి ఫస్ట్ డామినేషన్ ఆఫ్ ద ప్రిస్లీ క్లాస్, సెకండ్ వచ్చేసి లాస్ ఆఫ్ క్యాటల్ వెల్త్. సో లాస్ ఆఫ్ క్యాటల్ వెల్త్ ఎందుకు అని అంటే అప్పుడు చాలా నెంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ జరిగేది. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే వ్యవసాయానికి సరిపడగా ఇప్పుడు మనకి వ్యవసాయానికి ఖచ్చితంగా క్యాటల్ ఇంపార్టెంట్ కదా. సో వ్యవసాయానికి సరిపడా క్యాటల్ ఉండేది కాదు. సో దానివల్ల వ్యవసాయం పంట అనేది మనము సర్ప్లస్ గా ఉంటుందా, ఉండదు కదా. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అని కూడా మనం దీన్ని చెప్పొచ్చు ఈ న్యూ రిలీజియస్ కి. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అంటే 6th century టైంలో తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంది, యూజ్ ఆఫ్ ద ఐరన్ యాక్సెస్ అనేది పీపుల్ అనే వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఫారెస్ట్ ని క్లియర్ చేయడము, న్యూ అగ్రికల్చర్ ఎకానమీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడు ఏమైంది, ఇప్పుడు న్యూ అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకు సరిపోయినంత దానికంటే ఎక్కువగా రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉంటేనే మనం బిజినెస్ చేసుకోగలుగుతాం కదా. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే బుల్లెక్స్ కావాలి, క్యాటల్ కావాలి. ఓకేనా, వితౌట్ అనిమల్ హస్బెండరీ అగ్రికల్చర్ అనేది నాట్ ఫ్లోరిష్ అని చెప్పొచ్చు. ఎందుకు వితౌట్, ఇప్పుడు మనకి బుల్లెట్స్ కానీ క్యాటల్ కానీ ఉంటే మనము ఈజీగా వ్యవసాయం చేసుకోగలుగుతాం అండ్ పంట ఎక్కువ తీయగలుగుతాము. అదే ఇప్పుడు అవేం లేకుండా ఓన్లీ హ్యూమనే చేయాలి అని అంటే ఇట్స్ డిఫికల్ట్ కదా. సో అది కూడా వాళ్ళకు ఒక ప్రాబ్లం లాగా తయారైంది. మరి ఎందుకు బుల్లెట్స్ కానీ క్యాటల్ కానీ ఎందుకు లేదు అప్పుడు అని అంటే అప్పుడు సాక్రిఫైసెస్ అనేవి ఎక్కువగా ఉండేవి, రిచువల్ సాక్రిఫైస్. సో రిచువల్ సాక్రిఫైసెస్ ఏది, బుల్లెక్స్ అనేది రిచువల్ సాక్రిఫైసెస్ ఎక్కువగా ఉండడం వల్ల సో అప్పుడు ఏమైపోయింది, వాటి సంఖ్య అనేది తగ్గిపోతుంది, క్యాటల్ అండ్ బుల్లెక్స్ సంఖ్య కదా. సో అప్పుడు వాళ్ళు అప్పుడు పీసెంట్స్ వర్ నాట్ అనబుల్ టు ప్రొడ్యూస్ సర్ప్లస్. వాళ్ళకి కావాల్సిన అంటే మిగులు సరిపోయేంతగా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయేవాళ్ళు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ అగ్రికల్చర్ లో వచ్చిన చేంజెస్ కూడా మనకి వీళ్ళకి అపోజిట్ గా ఉన్నాయని, అండ్ జైనిజం బుద్ధిజం కి ఇదొక ఆస్పిరేషన్ గా ఉందని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్
వైశ్య క్లాస్. సో వైశ్య క్లాస్ వాంట్ టు ఇంప్రూవ్ ఇన్ దేర్ స్టేటస్. సో ఇంకో రీజన్ ఏంటండి, ఇది మనకి థర్డ్ రీజన్. సో వైశ్య క్లాస్ వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ యొక్క స్టేటస్ ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నారు. సో మరి వైశ్య క్లాస్ వాళ్ళ వృత్తి ఏంటండి, లైక్ ట్రేడింగ్ బిజినెస్ కదా. సో ఇప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే దర్ ఇస్ అ నెంబర్ ఆఫ్ సిటీస్ అనేవి ఎమర్జెడ్ అంటే రావడం జరిగింది. అందులో తీసుకుంటే కౌశాంబి అండ్ కుషినగర్, ఈ రెండు దేనికి ఇంపార్టెంట్ మీరు గుర్తు తెచ్చుకోగలుగుతారా ఒకసారి, జైనిజం బుద్ధిజం. ఓకేనా. తర్వాత బనారస్, వైశాలి, చీరాండ్, సో ఇలా మనకి రాజగిరి, ఇలా కొన్ని సిటీస్ అనేవి రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, ఈ ట్రేడర్స్ కానీ ఆర్టిషన్స్ కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి సిటీస్ కి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకుంటే అర్బనైజేషన్, ఇప్పుడు చాలా మంది విలేజెస్ నుంచి సిటీస్ కి రావాలనుకుంటారు, హైదరాబాద్ కానీ ముంబై కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి. ఎందుకు వాళ్ళు సిటీస్ కి రావాలనుకుంటున్నారు అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం. ఓకేనా. సో చాలా మంది సిటీస్ కి అయితే రావడం జరిగింది. అండ్ తర్వాత దే స్టార్టెడ్ యూజింగ్ ద కాయిన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఎప్పుడండి, 5th century BC టైంలో. సో ద ఎర్లియస్ట్ కాయిన్ అంటే ఏంటండి మనకి పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేవి ఎర్లియస్ట్ కాయిన్స్ అని చెప్పొచ్చు. తర్వాత మరి ఇప్పుడు వీళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు, అంతా బానే ఉంది. ఇప్పుడు వైశ్య స్టేటస్ అనేది కూడా వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. ఓకేనా. నౌ ఇప్పుడు ఏమైంది, వాళ్ళ పొజిషన్ చేంజ్ అయింది అండ్ వాళ్ళకు న్యూ రిలీజియస్ అనేది కూడా ఆక్యుపై చేసుకున్నారు. అంతా బాగానే జరుగుతుంది. ఇప్పుడు అసలు మరి స్టార్టింగ్ లో ఏ విధంగా ఉండేదనంటే, మనం తీసుకున్నప్పుడు గౌతమ్ బుద్ధ అండ్ వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టార్టింగ్ లో వీళ్ళు గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేసేవాళ్ళు. అప్పుడు బుద్ధిజం స్టార్ట్ అయింది, కానీ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు. ఇప్పుడు ఏదైతే మనము బుద్ధిజాన్ని బిలీవ్ చేసాం గదా. సో అప్పుడేందంటే, ఇప్పుడు ఫస్ట్ ఏదైనా స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఫస్ట్ వాళ్ళ ఏదైతే ఈ డామినేషన్ అనేది ఉందో దాన్ని తగ్గించుకోవడం కోసమే ఫస్ట్ ఇదొచ్చింది. కానీ తర్వాత ఏమైందంటే ఇట్స్ లైక్ ఎన్‌లైటన్‌మెంట్‌కి దారి తీసిందన్నట్టుగా. ఓకేనా. So they now wanted improve their position and started looking for the new religion. సో ఇప్పుడు వైశ్యాసు వాళ్ళు న్యూ రిలీజియస్ ని కావాలనుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే మర్చెంట్స్, అండ్ ఇక్కడ చూడండి, ద మర్చెంట్స్ గేవ్ హ్యాండ్సమ్ గిఫ్ట్ టు గౌతమ్ బుద్ధ అండ్ హిస్ డిస్ప్లేస్. అండ్ ఎందుకు వాళ్ళు గిఫ్ట్లు ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, రీజన్ ఏంటంటే ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం నేను ఇందాక చెప్పాను, ఇట్స్ నాట్ అటాచ్డ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఎగ్జిస్టింగ్ ఆఫ్ వర్ణ సిస్టమ్. సో అది ఈ వర్ణ సిస్టమ్ కి ఎలాంటి అటాచ్మెంట్ ఉండేది కాదు. బోత్ ప్రీచ్డ్ ద గోస్పల్స్ ఆఫ్ ద వయలెన్స్, అంటే వాళ్ళు వయలెన్స్ గురించి ప్రీచ్ చేసేవాళ్ళు, ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉండకూడదు అన్నట్టుగా ప్రీచ్ చేసేవాళ్ళు. అండ్ దే ఇంక్రీజింగ్ ద ట్రేడ్ అండ్ కామర్స్, ఓన్లీ వాళ్ళు బిజినెస్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు. ఓకేనా. తర్వాత బ్రాహ్మణికల్, ఇలాంటి టైంలోనే మనకి ఏమొచ్చింది అని అంటే, బ్రాహ్మణికల్ టెక్స్ట్ లైక్ ఇప్పుడు మనం ధర్మ సూత్రాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఇంపాక్ట్ చూపడం జరిగింది. అప్పుడు మనకి ఈ రియల్ లైఫ్ ఆఫ్ జైనిజం బుద్ధిజం అనేది మెల్లిగా స్టార్ట్ అవడం జరిగింది. సో ఇప్పుడు అంతా బానే ఉంది, బిజినెస్ జరుగుతుంది, వాళ్ళకు మంచి లగ్జరీ లైఫ్ ఉంది. బట్ పీపుల్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సో మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారు, దే వాంట్ టు గో దే ప్రిమిటివ్ లైఫ్. సో ఎందుకు నాట్ సాటిస్ఫైడ్ అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సిటీ కల్చర్కి వచ్చాము, సిటీలో ఉన్న కల్చర్ కానీ డ్రెస్సింగ్ స్టైలే కానీ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్ని చేంజ్ అవుతాయి. బట్ అందరూ కూడా దానికి సాటిస్ఫై అవుతారా అని అంటే కాదు. సో వీళ్ళు కూడా అప్పుడు ఏమైందనంటే, మతలబ్ దే విల్ గెట్ ఎవ్రీథింగ్, బట్ వాళ్ళు ఏంటంటే సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు. సో మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, మళ్ళీ వాళ్ళ ప్రిమిటివ్ లైఫ్ కే రావాలనుకుంటున్నారు. సో ఎందుకు రావాలనుకుంటున్నారో చూద్దాం. సో ఇప్పుడు మనం ద ఓల్డ్ పీపుల్ డిడ్ నాట్ లైక్ ద అక్యుములేషన్ ఆఫ్ ద కాయిన్స్ అండ్ మేడ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్. సో అప్పుడు వాళ్ళు అంటే ఆ టైంలో ఉన్న పీపుల్ వాళ్ళకి ఏమైంది, ఇప్పుడు వాళ్ళు సిటీ కల్చర్ వచ్చింది, తర్వాత గోల్డ్ కాయిన్స్ యూజ్ చేయడం, సిల్వర్ కాయిన్స్ యూజ్ చేయడం, వాళ్ళకి అదే ఏమవుతుందంటే అది ఇష్టం లేకపోతుంది అన్నట్టుగా. ఆ తర్వాత న్యూ డ్విల్లింగ్ డ్రెస్సెస్ కానీ, కొత్తగా తయారు చేసిన బట్టలు ధరించడం, తర్వాత న్యూ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వాయిలెన్స్, ఇవన్నీ వాళ్ళకి ఏమైపోయిందంటే, ఇవన్నీ వద్దు మాకు అన్న ఫీలింగ్ వచ్చేసారు. తర్వాత న్యూ ఫార్మ్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా క్రియేట్ చేశారు. దానివల్ల ఏమైంది, న్యూ ఫార్మ్ ఆఫ్ ప్రాపర్టీ వల్ల సోషల్ ఇన్ఈక్వాలిటీ వచ్చాయి. మరి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా, నా దగ్గర ఒక 10 లక్షలు ఉంది, ఇంకొక పర్సన్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 2 lakhs ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్‌ఈక్వాలిటీ అనేది స్టార్ట్ అవుతుందా లేదా? అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు వరకి వాళ్ళు అంతా ఒకే స్టేజ్‌లో ఉన్నారు. ఇప్పుడు అందరం కలిసి ఉన్నాము. కలిసి ఒక ప్లేస్‌లో మంచిగా పనులు చేసుకుంటున్న వాళ్ళ మధ్యల ఒకరికి డబ్బుండి, ఒకరికి కొంచెం తక్కువ స్టేటస్ ఉండడము. సో దీనివల్ల ఏమైంది, ఇంతకుముందేమో రిలీజియస్‌గా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇప్పుడు సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్ అనేవి రావడం స్టార్ట్ అయింది. ఓకేనా.
సో అందుకే ద కామన్ పీపుల్ అప్పుడు అంటే రిచ్ పీపుల్ కాకుండా కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ద కామన్ పీపుల్ వాంటెడ్ గో బ్యాక్ టు దేర్ సింపుల్ లైఫ్. సో అప్పుడు కామన్ పీపుల్ వాళ్ళ సింపుల్ లైఫ్కి వెళ్ళిపోవాలనుకున్నారు. ఓకేనా. అండ్ దిస్ ఆపర్చునిటీ ప్రొవైడెడ్ దెమ్ బై జైనిజం బుద్ధిజం. మరి ఈ ఆపర్చునిటీ ఎవరు ఇస్తున్నారు? జైనిజం బుద్ధిజం. ఎందుకు ఇస్తుంది జైనిజం బుద్ధిజం? ఎందుకంటే జైనిజం బుద్ధిజం మనకి ఏం చెప్తుంది? సింపుల్ లైఫ్ ఉండమని చెప్తుంది. సరిపడంత మనకి ఫుడ్ సరిపడంత ఉంటే సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరం లేదు అని మనకి జైనిజం చెప్తుంది, బుద్ధిజం చెప్తుంది. సో ఫిలాసఫీ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ ద సఫిషియంట్ ఫర్ లివింగ్. మనకు సఫిషియంట్ ఎంత అవసరమో అంత మనకు ఉంటే సరిపోతుంది అన్నట్టుగా చెప్తుంది కదా. సో అందుకు తర్వాత ఇంకా మనం సారీ ఇంకా మనం తీసుకున్నప్పుడు మళ్ళా ఇది ఏ విధంగా ఉంది అని అంటే మనం ఇప్పుడు వాళ్ళ యొక్క మెరిటల్ లైఫ్ కానీ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్ తీసుకున్నప్పుడు కొంచెము దీనికి ఎగనిస్ట్ గా రావడం జరిగింది. సో అప్పుడు ఏమైంది అని అంటే ఎక్కువ మంది పీపుల్ దే ఆర్ అట్రాక్టెడ్ అన్నట్టు. అంటే ఇప్పుడు సమాజంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే కదా మనము చేంజ్ అవ్వాలి అనుకుంటాం. మనకు నచ్చినట్టుగా ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని చేంజ్ అవ్వాలని అనుకోరు, చేంజ్ చేసుకోవాలనుకోరు. 1 సెకండ్. కానీ మనకది నచ్చట్లేదు, మనకది సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా చేంజ్ అవ్వాలనుకుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నట్టుగా. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు మనం చెప్పుకునేది ఏంటంటే జస్ట్ రీజన్స్. మరి ఇప్పుడు జైనిజం, బుద్ధిజం చూద్దాం. సో జైనిజం తీసుకున్నప్పుడు జైనిజం ఏ విధంగా ఉంది, బుద్ధిజం ఏ విధంగా ఉంది, ఎలా వచ్చింది అనేది చూసుకుందాం. సో ఇది వచ్చేసి మీకు జైనిజం యొక్క సింబల్ అని చెప్పొచ్చు. ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే 1975లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ సింబల్ ని. అప్పుడు ఏంటంటే 2500 ఆఫ్ నిర్వాణ యానివర్సరీ జరిగింది. సో అప్పుడు దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇలా హస్తం సింబల్ ఉంటే ఏంటంటే ఇట్స్ ఏ నాన్ వైలెన్స్ అనే అర్థము. అంటే రైజ్డ్ హ్యాండ్ సింబల్స్ ద ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కండక్ట్ అండ్ ది 4th డాట్. ఇక్కడ ఉన్న డాట్ ఏంటంటే మనకి లిబరేటెడ్ టు ద సోల్. ఓకేనా. సో ఇలా మనం చూసుకోవాలి. హెవెన్, హ్యూమన్, యానిమల్, హెల్. ఈ డయాగ్రామ్ ఒకసారి మంచిగా పౌజ్ చేసుకొని చూడండి, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు కమ్ టు ద జైనిజం. అసలు జైనిజం ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జైనిజం ఎక్కడ అంటే జైనిజం అనేది బిలీవ్ చేయడం ఎక్కడ బిలీవ్ చేశారు పీపుల్ అనే వాళ్ళు బిలీవ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 24th తీర్థంకర. సో మరి హూ ఇస్ ద 24th తీర్థంకర? అండ్ హీ ఈస్ అ గ్రేట్ టీచర్ అండ్ లీడర్ ఆఫ్ దిస్ రిలీజియన్. సో ఈ జైనిజానికి ఇతనే లీడర్ అని చెప్పొచ్చు అండ్ గ్రేట్ టీచర్ అని చెప్పొచ్చు. మరి ఎవరు ఆయన? మీ అందరికీ తెలిసిన అతనే. ఎవరు అండి? మహావీర. ఓకేనా. మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ తీర్థంకరం ఎవరున్నారు? ఫస్ట్ తీర్థంకర్ ఎవరున్నారు అంటే రిషభదేవ్. ఓకేనా. రిషభదేవ్ ఆర్ రిషభనాథ్. ఇది గుర్తుపెట్టుకోండి, రిషభదేవ్ ఆర్ రిషభనాథ్. ఓకే. ఇది మరి ఇతను ఎక్కడ పుట్టాడు అని అంటే అయోధ్యలో పుట్టడం జరిగింది. తర్వాత హీ లేడ్ ద ఫౌండేషన్ ఆర్డినర్లీ ఇన్ హ్యూమన్ లైఫ్. తను ఇతనికి అంటే ఇప్పుడు జైనిజానికి ఒక ఫౌండేషన్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ హిస్టారికల్ రికార్డ్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ 2 తీర్థంకరాసు అనేది ఉండడం జరిగింది. చూడండి, ఓన్లీ 2 తీర్థంకరాస్ ఆర్ ఫౌండ్. అది ఒకటి ఎవరండి? పార్శ్వనాథ్ 23rd అండ్ వర్ధమాన మహావీర 24th. ఓకే. ఇక్కడ ఫస్ట్ తీర్థంకర్ ఇతనే ఉన్నాడు. బట్ ద ఫౌండర్ అండ్ రియల్ గా తీసుకున్నప్పుడు హిస్టారికల్ రికార్డ్స్ లో మనకి ఎవరెవరు ఉన్నారు అని అంటే ఓన్లీ 2 పీపుల్స్ ఉన్నారు. 23rd అండ్ 24th. 24th ఎవరండి? మనకి ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం, మహావీర. ఓకేనా. వర్ధమాన్ మహావీర. సో ఇప్పుడు మనము మరి ఒకసారి 23rd పర్సన్ గురించి చూసుకుందాము. సో 23rd ఎవరండి? పార్శ్వనాథ్. సో పార్శ్వనాథ్ తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి 23rd తీర్థంకర. ఓకేనా. అండ్ మరి ఇతను ఎక్కడ పుట్టాడు అని అంటే కాశీ బనారస్ లో జన్మించడం జరిగింది. అండ్ హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు ఇతను హీ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వర్ధమాన్. అంటే మనం హిస్టారికల్ గా చదువుకున్నప్పుడు ఇతను సపరేటర్ గా ఉన్నారు వర్ధమాన్ మహావీర్కి అన్నట్టుగా మనం చెప్పొచ్చు. అండ్ ఇతని ఫాలోవర్స్ ఏమంటారు అంటే నిగ్రాంతీస్. ఏమంటారండి? నిగ్రాంతి అంటే ఏంటి? ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండ్స్. అన్ని బంధాల నుంచి లైక్ అన్ని బంధాల నుంచి లైక్ ఫ్రీగా ఉండడం. లైక్ ఇప్పుడు మనకి అమ్మ, నాన్న, అక్క, చెల్లి, లైక్ సో దెర్ ఇస్ సో మెనీ రిలేషన్స్ ఇన్ అవర్ లైఫ్. భార్య, భర్త, పిల్లలు, దెర్ ఇస్ సో మెనీ బాండ్స్ విత్ వన్ టు అదర్స్. బట్ అందులో ఎలా అంటే అలాంటి బంధం ఏమి ఉండదు. అందరూ కూడా లైక్ దే ట్రీటెడ్ లైక్ ఈక్వల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే డోంట్ హ్యావ్ మచ్ అంత బాండింగ్స్ ఉండదు ఒకరికొకరికి మధ్యగా. ఓకేనా. ఇప్పుడు చూడు, మన ఇంట్లో ఎవరికైనా చిన్న ప్రాబ్లం అయింది అని అంటే మనము ఎంత లైక్
వరి అవుతూ ఉంటాం కదా. సరే మా ఫ్యామిలీ కోసం ఇది చేయాలి, అది చేయాలి. ఇప్పుడు మనం జర్నీ చేయాలి, మన లైఫ్‌లో సక్సెస్ అయ్యి మనం మంచి పొజిషన్‌కి ఎళ్ళాలి అనుకుంటున్నామంటే రీజన్ ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్ మనం మన ఫ్యామిలీని మన ఫ్యామిలీ గాని, మన ఫ్రెండ్స్ కానీ, మన వాళ్ళందరిని మంచిగా చూసుకోవాలి. ఇదంతా ఏందో ఒక బాండ్. సో, అలాంటి బాండ్స్ ఏమి ఉండకుండా ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మన రియల్ పర్సనాలిటీకి వద్దాం. ఎవరండి? వర్ధమాన్ మహావీర్. సో, మనం వర్ధమాన మహావీర్ తీసుకుంటే వర్ధమాన్ తీసుకున్నప్పుడు ఇతనొచ్చేసి బిలీవ్డ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద మోడర్న్ జైనిజం అని అంటాము. సో, రియల్ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ జైనిజం ఎవరంటే మనకి మహావీర్ అండి. ఓకేనా? మీకు ఈ పోస్చర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇతని ఫాలోవర్స్‌ని ఏమంటాము అంటే జైన్స్ అని అంటాము. ఓకేనా? అండ్ తర్వాత లేటర్ హి వాస్ లేటర్ నోన్ యాస్ ఎ మహావీర్. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏమున్నదండి? వర్ధమాన్ ఉంది. లేటర్ వచ్చేసరికి మహావీర్ ఉంది. 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ మరిప్పుడు బయోగ్రఫీ చూసుకుందాం. అసలు వర్ధమాన మహావీర్ యొక్క బయోగ్రఫీ తీసుకున్నప్పుడు వర్ధమాన ఎక్కడ పుట్టారు అనంటే ఇక్కడ చూడండి. హి బోర్న్ టు నిఘ్రాంతి పేరెంట్స్. ఓకేనా? నిఘ్రాంతి పేరెంట్స్ అండ్ ఫాలోవర్ ఆఫ్ పార్శ్వనాథ్. మరి వీళ్ళ పేరెంట్స్ ఎవరిని ఫాలో అయ్యారు? పార్శ్వనాథ్‌ని ఫాలో అవ్వరు. పార్శ్వనాథ్ అంటే చూసాం కదండీ 23 ఓకే. 23 తీర్థంకర. సో, ఆ తర్వాత ఇంకా తీసుకున్నప్పుడు ఇతని లైఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది అనంటే హిస్ లైఫ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద జైన్ టెక్స్ట్. ఎక్కడి నుంచి తీసుకున్నాము ఇతని లైఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనము అనంటే జైన యొక్క టెక్స్ట్ నుంచి అండ్ పూర్వాస్ నుంచి అజ్ఞాస్ అండ్ ఉపజ్ఞాస్. సో, ఇలా మనము తీసుకోవడం జరిగింది. అండ్ ఇవి ఎప్పుడు రాశారంటే 4th to 6th సెంచరీ. ఓకేనా? మరి ఏ లాంగ్వేజ్‌లో రాశారు అంటే ప్రాకృత్ లాంగ్వేజ్‌లో రాయడం జరిగింది. ఓకేనా? అండ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ఉన్నది అని మనం చూసుకోవాలి. అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ వాస్ ద ఓన్లీ ఎలైట్ క్లాసెస్. మరి ఎందుకు ప్రాకృతిలోనే రాశారు? సాంస్క్రిట్ ఎవరు యూజ్ చేసేవాళ్ళంటే అప్పుడు ఎక్కువ బ్రాహ్మణ్స్. సో, ద డామినేటెడ్ సొసైటీ. సో, ప్రాకృత్ అనేది అందరికీ అంటే అప్పుడు ఉన్న టైంలో అందరికి ఇప్పుడు మనం తెలుగు ఎలా మాట్లాడుకుంటున్నాం ఆ విధంగా. ఓకేనా? అండ్ అదర్ సోర్సెస్ ఏమున్నాయో చూద్దాం. అదర్ సోర్సెస్ తీసుకుంటే మనకి హతిగుంప ఇంక్రిప్షన్ ఆఫ్ చూడండి హతిగింప ఇంక్రిప్షన్ ఆఫ్ కరవేలా. ఇది ఎక్కడ ఉందండి? ఒడిషా. ఇది వచ్చేసి 1st సెంచరీ బీసీ సోర్సెస్ తీసుకున్నప్పుడు. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కేవ్ టెంపుల్ ఫౌండ్ ఇన్ ఇండియా. ఇది రిమెంబర్ చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ కన్వా. ఎక్కడండి? కన్వా. సారీ కావ్య. కావ్య స్టైల్. ఓకేనా? అండ్ ద లాంగ్వేజ్ బ్రాహ్మిన్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ విచ్ ఇస్ వెరీ మచ్ లైక్ టు పాలీ లాంగ్వేజ్. ఓకేనా? తర్వాత ఈ హతికంప ఎంక్రిప్షన్ అనేది మనకి ఎగ్జామ్‌లో చాలా సార్లు రిపీట్ అవుతుంది. ఇది పీవైక్యూ కూడా ఉంటుంది అండి. అండ్ ఇది యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ ఇంక్రిప్షన్ గురించి మనం ఒకసారి చూసుకోవాలి. తర్వాత మరి ఇక్కడ మనము రిలేషన్స్ అండ్ వాళ్ళ యొక్క నేమ్స్ చూసుకుందాం. అంటే తన రిలేషన్స్ ఎవరు? తన తండ్రి, తల్లి ఆర్ ఎనీ అదర్ రిలేషన్స్ చూసుకుంటే ఫాదర్ వచ్చేసి మనకి ఎవరండి ఇక్కడ? వర్ధమాన్‌కి సిద్ధార్థ్. మదర్ వచ్చేసి త్రిషాల అండ్ క్లేన్ వచ్చేసి చూడండి జనాద్రిక. అండ్ కాస్ట్ వచ్చేసి క్షాత్రియ. వైఫ్ యశోద. డాటర్ ప్రియదర్శిక. అండ్ సన్నిల్ల జమాలి. ఓకేనా? ఫస్ట్ డిసిప్లిన్ ఆఫ్ వర్ధమాన. సో, ఇవి ఒకసారి జస్ట్ మీరు ఒక ఐడియా కోసం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. తర్వాత వాట్ అబౌట్ హిమ్ అని తీసుకుంటే ఇతను ఎప్పుడు పుట్టారు అనంటే మనకి 540 బీసీలో పుట్టడం జరిగింది. మరి ఏ ప్లేస్‌లో పుట్టారు అనంటే చూడండి ఇక్కడ కుందగ్రామ్. ఓకేనా? కుందగ్రామ్. నౌ ఎక్కడుంది ఇది? బాసోకుంద్. నియర్ ఎక్కడంటే వైశాలి ఇన్ బీహార్. చాలా మంది వైశాలి అనే ఇంతవరకే చదువుతారు. బట్ ఐ జస్ట్ గివ్ ఎక్స్‌ప్లనేషన్ కొంచెం ఎక్స్‌ట్రా ఇచ్చాను. తర్వాత మరి తన ఫాదర్ తీసుకుంటే ఎవరండి? సిద్ధార్థ్. ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫేమస్ క్షాత్రియ క్లేన్. ఏం ఫేమస్ క్షాత్రియ క్లేన్ ఏంటది? జ్ఞాత్రిక. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? అండ్ హిస్ ఓన్ ఏరియా. అండ్ మదర్ వచ్చేసి త్రిశాల సిస్టర్ ఆఫ్ లిచ్చావి అండ్ చీఫ్ చేతక. ఓకేనా? అండ్ హూస్ డాటర్ వాస్ వెడ్డింగ్ ఇన్ బింబిసార. ఈ పాయింట్ ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత కాంటెంపరరీ ఆఫ్ గౌతమ బుద్ధ. సో, కాంటెంపరరీ ఆఫ్ గౌతమ బుద్ధ అనంటే మీకు జైనిజం, బుద్ధిజం తీసుకున్నప్పుడు కాంటెంపరరీగా ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇనిషియల్‌గా తీసుకున్నప్పుడు హీ లివ్డ్ లైఫ్ ఆఫ్ హౌస్ హోల్డ్. అంటే ఇనిషియల్‌గా తీసుకున్నప్పుడు సింపుల్‌గా చెప్పేస్తాను. ఇనిషియల్‌గా తీసుకున్నప్పుడు తన హౌస్ హోల్డ్ లైఫ్ ఉంది. అంటే లైక్ ఇప్పుడు మనలానే అన్ని బంధాలున్నాయి, బంధుత్వాలున్నాయి, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అన్నీ ఉన్నాయి. బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఏజ్ వచ్చినప్పుడు తను అంటే తనప్పుడు ఇంకా తను డిసైడ్ అయ్యాడన్నట్టుగా.
ఈ బంధాలు ఇవన్నీ కాదు, అంటే రియల్ ట్రూత్ కనుక్కోవాలి అన్న ఆలోచన తన మైండ్లో రావడం జరిగింది. తర్వాత హీ సెర్చ్ ఫర్ ద ట్రూత్ అండ్ బికమ్ ద అసెటిక్ అని చెప్పొచ్చు. అప్పుడు 30 ఇయర్స్లో తను ట్రూత్ కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఫర్ ద నెక్స్ట్ 12 ఇయర్స్, మరి నెక్స్ట్ 12 ఇయర్స్ అప్పటి నుంచి ఏం చేశారంటే నెక్స్ట్ 12 ఇయర్ వరకు తను మెడిటేషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. తర్వాత మరి నెక్స్ట్ 12 ఇయర్స్ అంటే ఎంత అండి, ఇప్పుడు 30 + 12 ఎంత అవుతుంది, 42 అవుతుంది. సో ద ఏజ్ ఆఫ్ 42 ఇయర్స్ హీ అటెండ్ ద సుప్రీం నాలెడ్జ్, కైవల్య. సుప్రీం నాలెడ్జ్ అంటే ఏమంటారండి, కైవల్య. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ అండర్ ద, మరి ఇక్కడ అండి సాలరీ, పాయింట్ కంప్లీట్ గా ఇంపార్టెంట్, మంచిగా గుర్తుపెట్టుకోండి. ఎట్ ద ప్లేస్ ఆఫ్, చూడండి, త్రింబిగ్రామ్, ఇది కూడా ఇంపార్టెంట్. మరి ఇది ఎక్కడ ఉంది, ఏ బ్యాంక్ ఆఫ్ రివర్ అంటే రివర్ ఆఫ్ రాజ్పాలిక. ఓకేనా, రాజపాలిక. మరి ఇది ఎక్కడ ఉంది, జార్ఖండ్ లో ఉండడం జరిగింది. ఈ కంప్లీట్ పాయింట్ ఇంపార్టెంట్. తర్వాత మనం ఇప్పుడు కైవల్య అని చెప్పాం కదా. సో కైవల్య తీసుకున్నప్పుడు ద కైవల్య హీ కాంకర్డ్ మిస్టరీ అండ్ హ్యాపీనెస్. దానివల్ల అతనికి ఏమొచ్చింది, హ్యాపీనెస్ అనేది రావడం జరిగింది కైవల్య వల్ల, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ బికాస్ ఆఫ్ దిస్ కాంక్వెస్ట్, సారీ, సో దీనివల్ల మనం ఇతను ఏమన్నామంటే మహావీర. ఇంతకుముందు మనం ఏమన్నామండి, వర్ధమాన్, అతని పేరు వర్ధమాన్ అని పిలిచాం. తర్వాత లేటర్ ఏమని పిలవడం జరిగిందంటే మహావీర్. అండ్ వచ్చేసి మహావీర్ ఆర్ ద గ్రేట్ హీరో అని కూడా అంటారు. ఓకేనా, ఆర్ జైనా, ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్, అండ్ అతని ఫాలోవర్స్ ఏమంటారంటే జైనాస్ అని అంటారు. నెక్స్ట్, హీ ప్రొపగేటెడ్ దిస్ రిలీజియస్ ఫర్ 30 ఇయర్స్. ఎప్పుడు అనండి, 30 ఇయర్స్ తను ప్రొపగేట్ చేశాడు. అండ్ ఆఫ్టర్ దట్, డ్యూరింగ్ ద పీరియడ్, ఎవరి పీరియడ్ అంటే హీ విజిటెడ్ ద కౌసల్య, మగధ, మైథాలి అంటే డిఫరెంట్ ప్లేసెస్ ని ఇతను విజిట్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత తన ఫస్ట్ ప్రీచ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది కూడా మనం చూసుకోవాలి. హీ ప్రీచ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఎక్కడ ఫస్ట్ టైం అండి, 5 హిల్స్ ఆఫ్ నలంద. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ 5 హిల్స్ ఆఫ్ నలంద అనేది చూసుకోవాలి. విపుల్ చక్. తర్వాత మరి ఏ ఏజ్ లో అనేది కూడా ఇంపార్టెంట్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 72. అండ్ హీ అటెండ్ నిర్వాణ. నిర్వాణ అంటే ఏంటంటే చనిపోవడం. తర్వాత పావపురి, నలంద. ఓకే. సో ఇప్పుడు ఇదంతా మనకి బ్రైఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మన మహావీర గురించి. ఇప్పుడు అతని డాక్ట్రిన్స్ ఏమున్నాయో చూద్దాం. సో డాక్ట్రిన్స్ ఆఫ్ మహావీర, అసలు జైనిజం యొక్క డాక్ట్రిన్స్ ఏమున్నది అని అంటే 5 డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం అని చెప్పొచ్చు. అదినే పంచ మహావరతాస్ అంటాం. ఓకేనా. సో ఫస్ట్ తీసుకుంటే అహింస. వాట్ ఇస్ అహింస? అహింస అంటే ఏంటండి, హింస లైక్ అంటే ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం కలగకుండా చూసుకోవడం, లైక్ ఇంజూర్ చేయకుండా చూసుకోవడం. ఓకేనా. సో అహింస అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం లాంటివి. సో నాన్ ఇంజూర్, ఓకే, నాన్ ఇంజూర్ టు లైఫ్ బీయింగ్. తర్వాత సత్య. సత్య అంటే ఏంటంటే డూ నాట్ స్పీక్ ఏ లే, అబద్ధం చెప్పకుండా ఉండడం. ఆస్తేయ అంటే డూ నాట్ స్టీల్, దొంగతనం చేయకుండా ఉండడం. అపరిగ్రహ, డూ నాట్ అక్వైర్ ద ప్రాపర్టీ. అపరిగ్రహ అంటే అప్- ఆ, ఆ, ఇతరులది మనం తీసుకోకుండా ఉండడం. ఓకేనా. మతలబ్ యా, ఎదుటి వాళ్ళ ప్రాపర్టీ మనది కావాలనుకోవడం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి వాచ్ మూవీస్ ఆర్ సమ్వేర్, మనము చూస్తూ ఉంటాం కదా. సో వాళ్ళది అది మనది అయితే బాగుండు అని అనిపిస్తుంది. అండ్ దానికోసం వేరే వాళ్ళ ఆస్తిని వీళ్ళు లైక్ చీటింగ్ ప్రాసెస్ లో తీసుకోవడం లాంటివి. అండ్ నాట్ ఓన్లీ ద ఆస్తి అనేదే కాదు, రిమైనింగ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఆల్సో. సో అలా. తర్వాత బ్రహ్మచార్య. బ్రహ్మచార్య అంటే ఏంటి, అబ్జర్వ్ ద కంటినెన్స్. నెక్స్ట్, సో ఇవి 5 అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 5 డాక్యుమెంట్ గురించి తీసుకుంటే ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ అనేది నాట్ టు కిల్. ఓకే, నాట్ టు కిల్ అండ్ హార్మ్ ఎనీ లివింగ్ క్రియేచర్స్. సో ఏంటి, దేన్ని కూడా చంపకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం దేనికి కూడా, ఇప్పుడు మనకి లివింగ్ క్రియేచర్ లో ఉన్న ఈవెన్ ఏ దానికి కూడా, మన మనుషులే కానీ జంతువులే కానీ దేనికి కూడా మనం హామ్ అయితే అంటే వాట్ కెన్ వి సే తెలుగు, సో అంటే వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అన్నట్టుగా. అండ్ ఇక్కడ తీసుకుంటే చూడండి, ఎట్ ద పీరియడ్ ద ట్రీస్ వర్ కన్సిడర్డ్ యాజ్ ఎ నాన్ లివింగ్. ఓకేనా. సో మరి ఇక్కడ లీవింగ్ వాటిని హామ్ చేయొద్దు అని అంటున్నారు. ఓకేనా, లివింగ్ క్రియేచర్స్. మరి వాళ్ళ ఆకులు అలములు తినేవాళ్ళు అని అంటున్నారు. సో మరి ఇప్పుడు ఆకులు అలములు అంటే చెట్లు మరి లివింగ్ థింగ్సా నాన్ లివింగ్ థింగ్సా? లివింగ్ థింగ్సే కదా, మరి వాటిని తింటే కూడా తప్పే కదా. బట్ కానీ ఆ టైంలో చెట్లని వీళ్ళు నాన్ లివింగ్ థింగ్స్ గా క్రియేట్ మతలబ్ నాన్ లివింగ్ థింగ్స్ గా వాళ్ళు ఆ, అనేవాళ్ళు అన్నట్టుగా. అంటే ఇది లివింగ్ థింగ్స్ లో వాళ్ళు కన్సిడర్ చేయకపోయేవాళ్ళు. ఓకేనా. సో కటింగ్ ఆఫ్ ట్రీస్ వాజ్ అలౌడ్. సో దానివల్ల ఏంటంటే ట్రీ కటింగ్ అనేది అలౌగా ఉండేది. అందుకనే వాళ్ళు ఆకులు ఎక్కువగా తినడం అనేది జరిగేది. తర్వాత హవెవర్, చూడండి, ఇట్ వాజ్ అడ్వైజ్డ్ నాట్ టు డూ అగ్రికల్చర్. అండ్ అయితే అక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
తర్వాత మరి ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ అడ్వైజ్డ్ నాట్ టు డూ అగ్రికల్చర్ చేయడానికి ఇది సపోజ్ గా ఉండేది కాదు. సో మరి అగ్రికల్చర్ లేకపోతే మరి ఫుడ్ ఎలా వస్తుందండి? అవునా కాదా? సో అది కూడా ఇంపార్టెంట్. చిన్న చిన్న కీటకాల్ని కూడా చంపకూడదు. చిన్న చిన్న అలా కొన్ని ఉండేదన్నట్టు. సో మరి ఇప్పుడు అగ్రికల్చర్ లేకపోతే ఎలా? అనేది కూడా ఇంపార్టెంటే కదా! సో అలా కొన్ని రూల్స్ ఉండేయండి. ఇక్కడ కొంచెం ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత పీసెంట్స్ వర్ నాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ న్యూ ఫెయిత్. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు అగ్రికల్చర్ చేయొద్దన్నారు. అగ్రికల్చర్ చేయొద్దంటే మరి రైతులు ఎలా వస్తారండి జైనిజంకి? రాలేరు కదా! ఇప్పుడు అగ్రికల్చరే వాళ్ళ వృత్తి. వాళ్ళ జీవనాధారమే అది. ఇప్పుడు వాళ్ళు దాన్ని వదిలేసి రమ్మంటే ఎలా వస్తారు? రాలేరు కాబట్టి ఇది వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. ఓకేనా? అండ్ ఇట్ వాస్ మోర్ ఫేమస్ అమంగ్ ద ట్రేడర్స్ అండ్ బిజినెస్. అండ్ నాట్ టు స్టీల్, ఇందాక చెప్పుకున్నాం. నాట్ టు స్టీల్ అంటే డు నాట్ రైట్ టు టేక్. ఓకే, వాట్ ఈస్ నాట్ యువర్ రైట్ఫుల్లీ. మన సొంత దాన్ని కాకుండా మనది కాని దాన్ని ముట్టుకోవద్దు, మనది కాని దాన్ని తీసుకోవద్దు అని అర్థం వస్తుంది. ఓకేనా? తర్వాత నాట్ టు. ఓకే, నాట్ టు అక్యుములేట్. నాట్ టు అక్యుములేట్ అంటే ఏంది? ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ లీడ్స్ టు ప్రాబ్లమ్ హ్యావ్ అండ్ హ్యావ్ నాట్స్. ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి, మనదైతే మనము వాడుకోవచ్చు. మనది కానిదాన్ని మనం ఎప్పుడు వాడుకోవద్దు. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనకి మంచి, చెడు అని 2 ఉంటాయి కదా! సో, మనం మంచినే ఫాలో అవుతుండాలి. కానీ చెడుని ఎప్పుడు కూడా మనము ఫాలో అవ్వడానికి ట్రై చేయొద్దు. ఇప్పుడు మనం ఒకవేళ చెడు దారిలో వెళ్ళాలనుకున్నప్పుడు ఏమవుతుంది? సమ్ టైమ్స్ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నిసార్లు మనము చెడు కాదు, అది మంచే అయితది. కానీ దాన్ని మనము టచ్ చేయలేకపోతాం. ఎందుకు దాన్ని చూజ్ చేసుకోలేకపోతాం అనంటే సమ్ టైమ్స్ అది మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. లేదా క్రియేట్ చేయలేకపోవచ్చు. బట్ ఇట్ వాస్ లైక్ కన్‌ఫ్యూజన్ స్టేజ్ అన్నట్టుగా. ఓకేనా? తర్వాత నాట్ టు టెల్ లై. అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పకూడదు అంటే ఏంటి? ఇక్కడ నాట్ టు గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. ఓన్లీ అబద్ధం చెప్పకపోవడమే కాదు, మనం తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా రాంగే. ఓకేనా? తర్వాత సిలబస్. ఈ సిలబస్ ఏనంటే ఇక్కడ ఇది జైనిజం తీసుకున్నట్లు ఇక్కడ కొంచెం మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది హిందూయిజంకి. ఓకేనా? అయితే ఇక్కడ మనం హిందూయిజంలో తీసుకున్నప్పుడు ఏంటంటే మనము మ్యారేజ్ చేసుకుంటాం కదా! సో ఇక్కడ వచ్చేసి అది రూల్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, హిందూయిజం సిలబస్ మీన్స్ నాట్ టు మ్యారీ. ఓకేనా? బట్ ఇక్కడ జైనిజంలో మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నాడు. అండ్ నాట్ హ్యావ్ ఏ రిలేషన్‌షిప్ విత్ అదర్ సెక్స్. సో ఇంకా వేరే వాళ్ళతో మనము ఎలాంటి సెక్షువల్ రిలేషన్స్ కూడా పెట్టుకోవద్దు. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఉన్నారు. సో ఎలాంటి ఎలాంటి రిలేషన్ విత్ అదర్ సెక్స్ అంటే ఎవరు? ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్. సో ఇది అదర్ సెక్స్ వస్తది కదా! ఒకదానికి ఈచ్ అదర్ అపోజిట్ సెక్స్ వస్తది కదా! సో అలా ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోకూడదు అని చెప్పారు. తర్వాత ఇన్ జైనిజం తీసుకుంటే ఈ 2 కాకుండా మనం ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఆ కండిషన్స్ ఏంటంటే చూడండి, నాట్ టు సీ ద అపోజిట్ సెక్స్. అపోజిట్ సెక్స్ వాళ్ళని చూడకూడదంట. నాట్ టు టాక్ ద అపోజిట్ సెక్స్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు అనుకోండి, మగవాళ్ళని చూడకూడదు, మాట్లాడకూడదు. మగవాళ్ళు అనుకోండి, ఆడవాళ్ళని చూడకూడదు, మాట్లాడకూడదు. నాట్ టు టచ్ ద అపోజిట్ సెక్స్ అండ్ నాట్ టు ఫీల్ అబౌట్ ద అపోజిట్ సెక్స్. అంటే అపోజిట్ వాళ్ళ ఇప్పుడు అపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో లైక్ జెండర్ మేల్, ఫీమేల్. సో వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని చూడకూడదు, టచ్ చేయకూడదు. ఇలా డిఫరెంట్ గా మనకి ఉండడం అయితే జరిగింది వాళ్ళ రూల్స్ లో. ఓన్లీ ద ఫిఫ్త్ డాక్ట్రిన్ వాజ్ యాడెడ్ బై ద మహావీర. సో ఇందులో ఇవన్నీ ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నవే. మరి ఇందులో ఫిఫ్త్ డాక్ట్రిన్ ఒక్కటి మాత్రము ఎవరు యాడ్ చేశారు అంటే మహావీర యాడ్ చేశారు. ఓకేనా? అదర్ ఫోర్ మాత్రం ప్రీవియస్ గా ఉన్నవే. ఓకేనా? మరి ఆ ఫిఫ్త్ డాక్ట్రిన్ ఏందనేది కూడా మనం చూసుకోవాలి. నాట్ నాన్ ఇంజూర్ టు లివింగ్ బీయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు జైనిజం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అండ్ బట్ మనం ఇలా తీసుకున్నప్పుడు అంటే అన్ని కూడా ఇంపార్టెంట్ కాదు అనొచ్చు, అన్ని అవును అనొచ్చు. బట్ కొన్ని మాత్రం మేము ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఎటు వాళ్ళకు హాని చేయకపోవడం అనేది మంచిదే కదా! సో అలా అన్నట్టుగా. తర్వాత మనం ఇంకా రిమైనింగ్ వాళ్ళ గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి పార్శ్వనాథ్ ఉన్నారు కదా! సో పార్శ్వనాథ్ అయితే ఇక్కడ మనకి ఈ మహావీరకి, ఈ పార్శ్వనాథ్‌కి 2 డిఫరెన్సెస్ ఉంటాయండి. అయితే ఇక్కడ పార్శ్వనాథ్ వాళ్ళ ఫాలోవర్స్‌కి ఏం చెప్పారు అంటే కవర్ ద అప్ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని చెప్తారు. సో తన అంటే పర్సన్ యొక్క బాడీలో లోయర్ పార్ట్ అండ్ అప్పర్ పార్ట్ కవర్ చేసుకోమని చెప్తారు. బట్ మహావీరులోకి వచ్చినప్పుడు ఇక్కడ డిస్కార్డ్ ద క్లాత్ అని చెప్తారు. సో మహావీర్ వచ్చినప్పుడు ఏంటంటే డిస్కార్డ్ ద క్లాత్ గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇక్కడ మన పార్శ్వనాథ్ వచ్చినప్పుడు ఏంటంటే మీ బాడీ యొక్క అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ ని మీరు కవర్ చేసుకోండి అని చెప్తారు. ఓకేనా? బట్ మహావీరులో అలా ఉండదు. ఇది అపోజిట్ అన్నట్టు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి ఇప్పుడు మహావీర తీసుకున్నప్పుడు తన మొత్తం క్లాస్ ని డిస్కార్డ్ చేయమని చెప్పారు. సో దానిలో మరి వాళ్ళ ఫాలోవర్స్ ఏ విధంగా ఉన్నారనేది చూద్దాం. ఇప్పుడు మనం
సో ఇప్పుడు జైనిజం తీసుకున్నప్పుడు ఇందులో మనకి 2 రకాలు వచ్చేసింది ఆల్రెడీ కదా. సో మరి ఆ 2 రకాలు ఏంటి? దేని మీద డివైడ్ అయి ఉన్నదని చూద్దాం. సో జైనిజం వాస్ డివైడెడ్ ఇంటూ ద 2 సెక్ట్స్. 2 సెక్ట్స్ ఏంటంటే అది శ్వేతాంబరాస్ అండ్ దిగంబరాస్. మరి శ్వేతాంబరాస్ అంటే ఏంటిది? హూ వియర్ క్లాత్ వైట్ క్లాత్స్. ఏం క్లాత్స్ అండి? వైట్ క్లాత్స్. వాళ్ళు తెల్ల వస్త్రాలు ధరిస్తారు. సో దట్స్ వై శ్వేత. శ్వేత అంటే ఏంటి? తెల్ల కదా, వైట్ కదా. సో వైట్. అండ్ అంబర్ మీన్స్ క్లాత్. నెక్స్ట్ దిగంబరాస్ అంటే హూ రిమైండ్ నేకెడ్ అంటే అసలు వాళ్ళు ఎలాంటి క్లాత్స్ కూడా వేసుకోరు. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మరి ఫిలాసఫీ ఏముంది చూద్దాం. జైనిజం తీసుకున్నప్పుడు ఫిలాసఫీ తీసుకుంటే ద క్రియేటర్. సో క్రియేటర్ అంటే ఏంటండి? దెర్ ఇస్ ఎ నో క్రియేటర్. సో మరి క్రియేటర్ ఉందా? ఇక్కడ ఫిలాసఫీ ప్రకారం, జైనిజం ఫిలాసఫీ ప్రకారం అంటే దెర్ ఇస్ నో క్రియేటర్ అని చెప్తున్నారు. అండ్ ఇట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద సుప్రీం గాడ్. మరి ఈ వీళ్ళు ఇక్కడ జైనిజం తీసుకున్నప్పుడు క్రియేటర్ అని మనం అంటాం, దేవుడు ఉన్నాడు అండ్ మనకి అందరికంటే గొప్పవాడు అని ఇలా మనం చెప్తూ ఉంటాం కదా. బట్ ఇక్కడ జైనిజం ఫిలాసఫీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే దెర్ ఇస్ ఎ నో క్రియేటర్ అంటున్నారు. నో క్రియేటర్ అండ్ అట్ ద సేమ్ టైం నో సుప్రీం గాడ్ అని చెప్పేస్తున్నారు. సో ఇక్కడ ఇంకేమంటున్నారు? తీర్థంకరాస్ ద హైయెస్ట్ అథారిటీ. తీర్థంకరకి హైయెస్ట్ అథారిటీ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ద యూనివర్స్. మరి యూనివర్స్ గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సో యూనివర్స్ గురించి తీసుకుంటే యూనివర్స్ ఈజ్ ఎటర్నల్. ఓకేనా. ఇట్ హ్యాస్ ఎ నో బిగినింగ్ అండ్ నో ఎండ్. అంటే దీనికి ఆది అంతము రెండూ లేదు. ఇట్స్ మూవింగ్ ఏ సైకిల్ ఫ్యాషన్. సైకిల్ లాగా మూవ్ అవుతుంది. దీనికి ఆది కానీ అంతం కానీ అంటే స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఏది లేదు. ఆది అంతము లేదు అని చెప్తున్నారు. అండ్ ఇట్ మూవ్స్ ద పేషెస్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ లోస్. సో మరి హై పేష్ అంటే ఏంటి, లో పేష్ అంటే ఏంటో చూద్దాం. సో హై పేష్ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ అవసర పాని అండ్ లోవర్ పేష్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఉస్తర్ పాని అని అన్నారు. సో అవసర పాని తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఈ పేజ్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. లైక్ ఒక 200 నుంచి 300 వరకు ఇయర్స్. ఇప్పుడు మనకి జనరల్ గా మన లైక్ లివింగ్ ఎంత అని అంటే అరౌండ్ గా ప్రజెంట్ 60 to 70 years అని చెప్తాము. అంటే జనరల్ గా 100 ఇయర్స్ అంటాము. బట్ ఇప్పుడు ప్రజెంట్ లివింగ్ ఎంత 60 to 70 అనే చెప్తాం. బట్ అప్పుడు తీసుకున్నప్పుడు అవసర పని టైం అంటే హై పేజ్ టైంలో పీపుల్ ఎంత కాలం నివసించే వాళ్ళు అని అంటే ఇక్కడ చూడండి లాంగ్ లైఫ్ 200 to 300 years అండ్ వెరీ టాల్. ఎంత హైట్ ఉండేవాళ్ళు? 40 to 50 feet హైట్ అని చెప్తున్నారు. తర్వాత లోవర్ పేజ్. ఓకేనా. లోవర్ పేజ్ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి పాని అంటే డ్యూరింగ్ దిస్ పీపుల్ ఇక్కడ పీపుల్ వచ్చేసి షార్టర్ లైఫ్ ఓన్లీ 15 to 20 years అండ్ షార్టర్ హైట్ 2 to 3 feet అని చెప్తున్నారు. ఓకేనా. అండ్ యూనివర్స్ కంపోజ్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్. సో లివింగ్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా. సో లివింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నాన్ లివింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం లివింగ్ ఎలిమెంట్స్. సో లివింగ్ ఎలిమెంట్స్ లో మనకి ఏమేమి ఉంటాయి? జనరల్ గా మన లివింగ్ ఎలిమెంట్స్ అంటే ఏమంటాము? లైక్ ప్రాణం ఉంది, ప్రాణం లేనిది అని అంటాం కదా, ఆ విధంగా. సో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ద సోల్. సోల్ అంటే ఏంటండి? మనకి ఆత్మ అని అంటాం కదా. సోల్ ఎగ్జిస్టింగ్ ఇన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్. సో సోల్ అనేది లివింగ్ ఎలిమెంట్స్ లో ఉంటుంది అంటున్నారు, నాన్ లివింగ్ ఎలిమెంట్స్ లో కూడా ఉంటుంది అంటున్నారు. ఓకే. సో మీకు లివింగ్ నాన్ లివింగ్ మీకు ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ గా వస్తుంది, అక్కడ మీకు క్లియర్ గా ఉంటుంది. బట్ లివింగ్ నాన్ లివింగ్, లివింగ్ అంటే ప్రాణం ఉంది, నాన్ లివింగ్ అంటే ప్రాణం లేని అని మనం మాట్లాడుకుంటాం జనరల్ గా. ఓకే. సో వేరెవర్ దా దెర్ ఇస్ ఏ సోల్. మనం సోల్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ ఏ సఫిషియంట్, దెర్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ దుఃఖ. సో దుఃఖ అంటే తెలుసు కదా. ఇప్పుడు మనిషి అన్నాక ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఉన్నవాడికి ఉన్నట్టుగా ఉంటుంది, లేని వాడికి లేనట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంటే ఎవరికైనా కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దాన్ని బట్టి ఇప్పుడు చాలా మంది అంటారు డబ్బు ఉంటే ప్రాబ్లం ఉంది. డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు ఉన్నట్టే ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేని వాళ్ళకి లేనట్టే ఉంటుంది. దెర్ ఇస్ ఎ నో పర్సన్ హ్యాపీ. అంటే ఎవరు హ్యాపీగా లేరు భూమి మీద. ఇప్పుడు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు అది వాళ్ళు దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎవరు ఎక్కడ దాని మీద అటాక్ చేస్తారో, లేకపోతే ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో నా భయం ఉంటుంది. ఏం లేని వాడికి ఈ పూటకి ఎలా తినాలి, అదే రేపు ఏం పని చేసుకోవాలి, డబ్బులు ఎలా వస్తాయి అని ఈ విధంగా ఉంటుంది. అండ్ లైక్ మిడిల్ గా ఉన్న వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. ఎవరికైనా కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది ఉండే ఉంటుంది. ఓకేనా. మనం ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి దెర్ ఆర్ ద 3 types ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నవి. అవి ఏంటంటే రాక్స్ అండ్ మెటల్స్ అంటే వన్ సాల్. సో రాక్స్ అండ్ మెటల్స్ కి జనరల్ గా రాక్స్ అండ్ మెటల్స్ అంటే ఏమంటామండి? మనం నాన్ లివింగ్ అంటాం కదా. సో వాటికి కూడా వన్ సోల్ ఉందంట. అండ్ ట్రీస్ తీసుకున్నప్పుడు 2 souls ఉన్నాయంట, రెండు ఆత్మలు. అండ్ అది యానిమల్స్ అండ్ హ్యూమన్ తీసుకున్నప్పుడు 3 souls అని చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత మరి ఇప్పుడు చూడండి ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ టు కిల్ ద ఎలిమెంట్స్ హ్యావ్ హ్యావ్ 3 souls. ఇక్కడ ఏమంటుంది? జైనిజం మనము ఇట్ ప్రొహిబిటెడ్ అంటే
ప్రివెంట్ చేస్తుంది. అంటే తప్పు అది చంపకూడదు అని చెప్తుంది. ఎవరి 3 సోల్స్ ఉంది. 3 సోల్స్ ఎవరికి ఉంది మరి ఇక్కడ యానిమల్స్ ఉంది, హ్యూమన్స్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆఫ్టర్ లైఫ్ మరి వీళ్ళు ఏ విధంగా బిలీవ్ చేస్తారో, చనిపోయిన తర్వాత మళ్ళీ రీబర్త్ ఉంటుందా లేదా అని వీళ్ళు బిలీవ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆఫ్టర్ లైఫ్ తీసుకుంటే దే బిలీవ్ ఇన్ ఆఫ్టర్ లైఫ్ రీబర్త్. సో రీబర్త్ ఉందని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. వన్ ఈస్ ట్రాప్డ్ ఇన్ ద సైకిల్ లైఫ్. సైకిల్ ఒకవేళ ఇప్పుడు మనకి రీబర్త్ ఉంది. ఒకవేళ వాళ్ళకు మోక్షం రాకపోతే మళ్ళీ వాళ్ళు సేమ్ సర్కిల్ లైక్ సైకిల్ ఆఫ్ లైఫ్ లో మళ్ళీ పుట్టి మళ్ళీ వాళ్ళు మోక్షంకి ట్రై చేస్తారు ఇలా అంటాం కదా. సో అలా సైకిల్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది అని అంటున్నారు. టిల్ వన్ డస్ నాట్ గెట్ ఫ్రీ ఫ్రమ్ దుఃఖ నుంచి మనం ఫ్రీ అయ్యేంత వరకు ఈ సైకిల్ అనేది ఉంటూనే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ వన్ కెనాట్ గెట్ నిర్వాణ ఫ్రీడమ్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ డెత్. సో ఓకేనా, ఇది ఒక పాయింట్. తర్వాత హౌ టు గెట్ నిర్వాణ. మరి నిర్వాణ అనేది ఏ విధంగా వస్తుంది? అకార్డింగ్ టు మనం జైనిజం తీసుకున్నప్పుడు మన ఆత్మ ఏదైతే ఉంటుందో ఇట్స్ సరౌండెడ్ బై ద కర్మ. అంటే మన యాక్షన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మన ఆత్మ అనేది. సో కర్మ హ్యాస్ దర్ ఇస్ ద 4 ఆస్పెక్ట్ ఆఫ్ కర్మ. వాట్ ఆర్ ద 4 ఆస్పెక్ట్ ఆఫ్ కర్మ అనేది కూడా ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి. ఇన్హరెంట్ అండ్ అవుట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకేనా. ఇన్ ఆర్డర్ టు నిర్వాణ తీసుకున్నప్పుడు దర్ ఇస్ లైక్ ఒక పర్సన్ ఈ అన్ని కర్మల నుంచి బయటికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి నిర్వాణ అనేది ఉంటుంది అని చెప్తారు. సో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు దెర్ ఇస్ ఎ నో కర్మ. నో కర్మ అంటే ఏమంటామండి మనము? శూన్య. ఓకేనా. దెర్ ఇస్ ఎ నో కర్మ కాల్డ్ స్టేట్ ఆఫ్ శూన్య. ఓకే. ఎలాంటి కర్మలు మనం లేకుండా ఉన్నప్పుడు అది మనం వీ కెన్ అన్నిటి నుంచి బయటికి రాగలగాలి. బంధాలు, బంధుత్వాలు, దెర్ ఇస్ అన్ని కూడా మన ఇప్పుడు సంపాదించాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా అన్నిటి నుంచి మనం బయటికి రాగలగాలని చెప్తున్నారు. ఓకేనా. అండ్ దెర్ ఇస్ ఏ సర్టన్ డూస్ అండ్ డోంట్స్ కూడా ఉంది అని కూడా చెప్తాను. డస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం తీసుకుంటే లైఫ్ యాజ్ ఏ అథెటిక్ లైఫ్ అండ్ టు గివ్ అప్ ద క్లాస్ అండ్ డస్ నాట్ వన్ షుడ్ హ్యావ్ నాట్ అటైన్మెంట్. సో ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాం కదా, అది టు గివ్ అప్ ద క్లాట్స్ గివ్ అప్ చేయడం కానీ తర్వాత నో అటాచ్మెంట్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్తున్నారు. నెక్స్ట్ జైనిజం అండ్ వర్ణ సిస్టమ్. మరి జైనిజం వర్ణ సిస్టమ్ మీద ఏ విధంగా ఉంది అని తీసుకున్నప్పుడు జైనిజం ఏం రికగ్నైజ్ చేస్తుంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. జైనిజం రికగ్నైజ్ ద గాడ్స్ ఎగ్జిస్టెన్స్ బట్ ఓకేనా బట్ కానీ ప్లేస్డ్ దెమ్ ద లోవర్ దెన్ జైనా. ఓకే. వాళ్ళని ఎక్కడ పెడుతుంది? జైనా కంటే తక్కువ ప్లేస్ లోనే పెడుతుంది. అండ్ ఇట్ డిడ్ నాట్ కండెమ్ ద వర్ణ సిస్టమ్. అండ్ అకార్డింగ్ టు ద మనకి మహావీర తీసుకున్నప్పుడు పర్సన్ అనేవారు హయ్యర్ కాస్ట్ లో పుట్టారా, లోయర్ వర్ణాల్లో పుట్టారా అనే దాన్ని పుట్టారా అనే దాని మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది? ఇప్పుడు లోయర్ కాస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు వచ్చేసి లోయర్ కాస్ట్ దే కెన్ లిబరేట్ దెమ్ సెల్ఫ్ త్రూ ద ప్యూర్ అండ్ మెటిక్యులస్ లైఫ్ అని చెప్పొచ్చు. అంటే దే వర్ లిబరల్ గా ఉంటారు వాళ్ళు. ఓకేనా. అండ్ మెయిన్ ఏమ్ ఆఫ్ జైనిజం ఏంటి మరి ఇక్కడ అని అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ వర్డ్లీ బాండ్స్. మనకి సింపుల్ గా చెప్పాలంటే అన్ని బంధాల నుంచి విముక్తిగా ఉండడము. ఓకేనా. అండ్ దే కెన్ అచీవ్ ద 3 జెవెల్స్. జెవెల్స్ అంటే ఏంటి? మనం ఇక్కడ చూడండి, త్రిరత్న ఆఫ్ జైనిజం ఇది ఇంపార్టెంట్. 3 జెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ కూడా ఉంటుంది. అండ్ నో రిచువల్స్ ఆర్ రిక్వైర్డ్. సో దీనికి ఎలాంటి రిచువల్స్ అవసరం లేదు. దెన్ వాట్ వాజ్ ద 3 జెవెల్స్ అండ్ 3 రత్నాస్? సో ఏంటంటే అవి 3 అనంటే రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్ అండ్ రైట్ యాక్షన్. ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 3 జెవెల్స్ ఆఫ్ జైనిజం తీసుకుంటే మనకి 3 ఏంటండి? రైట్ నాలెడ్జ్, రైట్ కండక్ట్ అండ్ రైట్ ఫెయిత్. ఇది ఇంపార్టెంట్ అండి. డయాగ్రామ్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తే స్కోర్ ఎక్కువ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంక ఇదేం చేస్తుంది అంటే ఇట్ ప్రొహిబిటెడ్ వార్ అండ్ ఈవెన్ అగ్రికల్చర్ బికాస్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. వార్ ని ఇది ప్రొహిబిట్ చేస్తుంది, అగ్రికల్చర్ ని ప్రొహిబిట్ చేస్తుంది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి స్ప్రెడ్ ఆఫ్ జైనిజం గురించి తీసుకుంటే ఏ విధంగా స్ప్రెడ్ అయింది ఏంటి అని అంటే మనం జైనిజం గురించి తీసుకున్నప్పుడు ఏ విధంగా స్ప్రెడ్ అయింది అని అంటే ఇది మోస్ట్లీ సదరన్ పార్ట్. స్ప్రెడ్ ఆఫ్ ద సదరన్ పార్ట్ ఏ విధంగా స్ప్రెడ్ అయిందో చూద్దాం తర్వాత రిమైనింగ్ పార్ట్. ఇప్పుడు స్ప్రెడ్ ఆఫ్ జైనిజం తీసుకున్నప్పుడు మహావీర మనకి ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి మహావీర తీసుకున్నప్పుడు మహావీర వాజ్ నాట్ హ్యావింగ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది? చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎంతమంది ఉన్నారు అంటే జస్ట్ ఓన్లీ 14,000 అరౌండ్ గా ఉన్నారని చెప్పొచ్చు. స్ప్రెడ్ తీసుకుంటే ఇన్ సౌత్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియా. సౌత్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియా. ఎక్కడ వస్తుంది వెస్ట్ ఇండియా? మనకి
లైక్ గుజరాత్, ముంబై లైక్. ఓకేనా? బ్రాహ్మణికల్ రీజన్స్ వర్ వీక్. ఎక్కడండి? మన సౌత్ ఇండియాలో, ఈ వెస్ట్ ఇండియాలో చాలా వీక్ గా ఉన్నది అని చెప్తున్నారు బ్రాహ్మణికల్ రిలీజియన్స్. సో అకార్డింగ్ టు ద ట్రెడిషన్, ద స్ప్రెడ్ ఆఫ్ జైనిజం ఇన్ కర్ణాటక ఈజ్ అట్రిబ్యూటెడ్ ఆన్ చంద్రగుప్త మౌర్య. సో ఇక్కడ చూడండి, జైనిజం ప్రకారము కర్ణాటక తీసుకున్నప్పుడు ఆ టైంలో ఎవరి టైంలో అనేది చంద్రగుప్త మౌర్య. ఇది ఇంపార్టెంట్. ఇది ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా మనం లాస్ట్ లైక్ ఎండ్ ఆఫ్ ద జైనిజం గాని అలా తీసుకున్నప్పుడు ఎలా ఉంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత మహావీర చనిపోయిన తర్వాత ఒక 200 ఇయర్స్ తర్వాత ఏమైంది అనంటే, ఇక్కడ మనకి మగధాలో ఫెమైన్ రావడం జరిగింది. ఓకేనా? ఫెమైన్ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది? అప్పుడు అప్పుడు మరి ఇంకా వాళ్ళు ఏమంటూ జైనిజంని విజిట్ అయ్యారా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫెమైన్ అనేది రావడం జరిగింది. ఫెమైన్ వచ్చిన తర్వాత అక్కడ మనకి అంటే జైనిజం ఎండ్ అవ్వడానికి రీజన్స్ గా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఎక్కువ ఫేమస్ ఏముంది అంటే డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఎంపరర్ బికమ్ ద జైనా అండ్ లెట్ జైనా సెసిటీ ఆఫ్ ద కర్ణాటక. మోస్ట్లీ కర్ణాటక ఏరియాలో చెప్పుకున్నాము. తర్వాత 2 years ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జైనా, అంటే మహావీర చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఎండ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందో చూద్దాం. సో ద ఫెమైన్ ఇన్ మగధలో ఏమైంది? ఒక ఫెమైన్ రావడం జరిగింది. అండ్ ఇట్ లాస్టెడ్ అబౌట్ ద 12 years. ఓకేనా? 12 years అండ్ ప్రొటెక్ట్ దెమ్ మెనీ జైన్స్ విజిటెడ్ టు సౌత్ అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్థాల స్థాలబాహు. ఓకేనా? ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ఈ ఫెమైన్ ఎండ్ అయిన తర్వాత జైన్స్ కేమ్ బ్యాక్ టు మగధ. అప్పుడు మగధలో మళ్ళీ ఎప్పుడు వచ్చారు వాళ్ళు జైన వాళ్ళు మగధకి అనంటే ఈ ఫెమైన్ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఓకేనా? ఓకే. సో స్ప్రెడ్ అనేది కర్ణాటకలో జరిగింది. తర్వాత మగధలో ఫెమైన్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోవడము. తర్వాత 12 ఇయర్స్ తర్వాత తిరిగి రావడం జరిగింది. అదే సదరన్ జైనాస్‌ని ఏమంటామంటే దిగంబరాస్ అంటాము. మగధర్స్‌లో ఉన్నదాన్ని ఏమంటామంటే శ్వేతాంబరస్ అని అంటాం. ఇదొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్ప్రెడ్ ఇన్ అదర్ పార్ట్స్‌లో ఏ విధంగా స్ప్రెడ్ అయిందనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 4th సెంచరీ BC తీసుకున్నప్పుడు మనకి కళింగ ఎక్కడండి? ఒరిస్సాలో. ఇది ఫేమస్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. కళింగ కింగ్ ఎవరున్నారు అప్పుడు అంటే కరవేల హీ గేవ్ ద ప్యాట్రోనేజ్ టు ఇట్స్ ద ఫస్ట్ సెంచరీ BC. ఎప్పుడు? ఫస్ట్ సెంచరీలో. తర్వాత ఇన్ లేటర్ కంట్రీస్ జైనిజం కూడా డిఫరెంట్ ప్లేసెస్ లోకి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. మాల్వా, గుజరాత్, రాజస్థాన్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లోకి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ బట్ ఇక్కడ ఏమైంది అని అంటే మనకి ఇప్పుడు ఈ బుద్ధిజం స్ప్రెడ్ అయినంతగా ఈ జైనిజం అనేది స్ప్రెడ్ కాలేకపోయింది అన్నట్టుగా. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది.